హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత రిటైర్ అయిన వారు, త్వరలో రిటైర్ అయ్యే వారికి ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అండి. మరి ఏంటి ఆ విషయం అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. ఉద్యోగ పెన్షనర్లతో. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కమ్యుటేషన్ 2010 తర్వాత రిటైర్ అయిన వారికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై పూర్తి విశ్లేషణ. తెలియకుండానే నష్టపోతున్నారా? జనవరి 31, 2010 తర్వాత ప్రభుత్వ సర్వీస్ నుండి పదవీ విరమణ పొందిన, అలాగే భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న ఉద్యోగులు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో ఒక కీలకమైన కానీ చాలా మంది గమనించని అంశం కారణంగా ఆర్థికంగా గణనీయంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మార్చిన ఒకే ఒక్క నిబంధన పెన్షనర్ల జేబులకు ఎలా చిల్లు పెడుతుందో దాని పర్యవసానాలు మరియు పరిష్కార మార్గాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వారి నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని గరిష్టంగా 40% వరకు వదులుకొని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటునే కమ్యుటేషన్ అని అంటాము. ఉద్యోగి తన నెలవారీ పెన్షన్‌లో కొంత మొత్తాన్ని కమ్యూట్ చేస్తాడు. ఆ మొత్తానికి ఒక నిర్దిష్ట ఫ్యాక్టర్‌తో గుణించి వచ్చే ఏక మొత్తాన్ని లంప్ అమౌంట్ ఉద్యోగికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నమాట. సో, ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఎంతైతే కమ్యూట్ చేసుకోవాలనుకుంటారో అమౌంట్‌ను, ఆ మేరకు అమౌంట్ అయితే మనము తెలియజేయాల్సి ఉంటుంది. లేకపోతే కమ్యుటేషన్ అవసరం లేదని అయితే మనము రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా అయితే రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ ఏక మొత్తం ఏదైతే కమ్యుటేషన్ తీసుకుంటామో, ఆ ఏక మొత్తానికి బదులు కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని 15 సంవత్సరాల పాటు, అంటే 180 నెలలు నెలవారీ పెన్షన్ నుంచి తగ్గించి రికవరీ చేస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఆ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తూ వస్తుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. 2010లో వచ్చిన మార్పు వివాదానికి మూలం. 2010 వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫార్సులు అమల్లోకి వచ్చాక, అంటే ఫిబ్రవరి 1, 2010 నుండి పెన్షన్ కమ్యుటేషన్ లెక్కింపు విధానంలో ఒక వివాదాస్పద మార్పు చోటు చేసుకుంది. అదే కమ్యుటేషన్ వాల్యూ లేదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించడం. దీని ప్రభావాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. కేస్ 1, జనవరి 31, 2010కి ముందు రిటైర్ అయిన వారికి పాత ఫ్యాక్టర్. ఒక ఉద్యోగి తన పెన్షన్‌లో రూ. 1 కమ్యూట్ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం రూ. 125.52. ఇది ఆయన వయస్సు ఆధారిత ఫ్యాక్టర్ 10.46 ఇంటూ 12 నెలల ఆధారంగా ఉండేది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి నెలకు రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి వచ్చే ఏక మొత్తం, అంటే రిటైర్ అయ్యేటప్పుడు అతని చేతికి అందే అమౌంటు రూ. 1,25,520 అయితే ఉంటుంది. అలాగే ఈ 1,25,520కి బదులుగా ప్రభుత్వం నెలకు రూ. 1,000 చొప్పున 15 ఏళ్ల పాటు, అంటే 180 నెలలు గరిష్టంగా అతని పెన్షన్ నుంచి ఈ అమౌంట్‌నైతే రికవరీ చేస్తుంది. అంటే ప్రభుత్వం తగ్గించి ఇస్తుంది. కేస్ 2, ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి కొత్త ఫ్యాక్టర్. అదే వయస్సు గల ఉద్యోగికి వర్తించే కొత్త ఫ్యాక్టర్‌ను 8.371% తగ్గించారు. దీని ప్రకారం రూ. 1 కమ్యూట్ చేస్తే వచ్చేది కేవలం రూ. 100 మాత్రమే. సో, రూ. 100.45. సో, ఉదాహరణకు, ఒక ఉద్యోగి నెలకు రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి ఇప్పుడు ఇచ్చే ఏక మొత్తము రూ. 1,04,50 మాత్రమే. దాదాపుగా రూ. 25,000 తక్కువగా అయితే నష్టం వస్తుంది. అంటే 2010 ముందు రిటైర్ అయిన వారికి 1,25,000 వస్తే, 2010 ఫిబ్రవరి 1 తర్వాత రిటైర్ అయిన వారికి రూ. 1,00,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ 25,000 డిఫరెన్స్ అయితే ఉంది. అన్యాయం ఎక్కడ జరుగుతుంది? సాధారణ గణితం చెప్తున్నటువంటి నిజం. ప్రభుత్వం కమ్యుటేషన్ కింద ఇచ్చే ఏక మొత్తాన్ని దాదాపు 20% తగ్గించినప్పటికీ, ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలాన్ని మాత్రం తగ్గించలేదు. ఇదే అసలు సమస్య. ఇది సహజ న్యాయ సూత్రాలకు, సాధారణ గణితాలకు కూడా విరుద్ధం. ఇక్కడ లాజిక్ ఉందండి. ప్రభుత్వం ఇచ్చే మొత్తం తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా
దామాషా పద్ధతిలో తగ్గాలి. పాత విధానంలో రూ. 125 ఏకమొత్తం బదులుగా 180 నెలలు 15 ఏళ్ళని రికవరీ చేసేవారు. కొత్త విధానంలో రూ. 100 మాత్రమే ఇస్తున్నారని, దీనికి 180 నెలలు రికవరీ ఎందుకు? ఒక సాధారణ నిష్పత్తి లెక్క ప్రకారంగా రూ. 100 రికవరీ చేయడానికి సుమారుగా 144 నెలలు అంటే 12 సంవత్సరాలు మాత్రమే పట్టాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికి 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తూనే ఉంది. దీనివల్ల పెన్షనర్లు చివరి 3 సంవత్సరాలుగా ఈ యొక్క 12 ఏళ్ల తర్వాత కట్టే 3 సంవత్సరాలు అనవసరంగా అయితే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. దీనివల్ల తీవ్ర నష్టపోతున్నారు. భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారికి మరింత పెద్ద హెచ్చరిక. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు. ఈ వయసులో రిటైర్ అయ్యే వారికి వర్తించే కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇంకా తక్కువగా ఉంది. ఉదాహరణకు 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వారికి వర్తించే ఫ్యాక్టర్ అంచనా 7.98 2% మాత్రమే. అంటే రూ. 1కి వచ్చే ఏక మొత్తం రూ. 95 మాత్రమే. రూ. 100 కూడా రాదు. సో, నెలకు రూ. 100 కమ్యూట్ చేస్తే రూ. 9,578 రావడం జరుగుతుంది. ప్రభుత్వం రికవరీ చేసేది 100 ఇంటూ 180 నెలలు అంటే రూ. 18 అంటే దాదాపుగా డబల్ రికవర్ చేస్తుంది. ఇక పెన్షనర్ చెల్లిస్తున్న అదనపు మొత్తం వడ్డీ రూపంలో చూసుకున్నట్లయితే దాదాపుగా స ఆహ్, ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో అంత పైన అయితే దాదాపుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది దాదాపు 88% అధిక వడ్డీతో సమానం. ఇది ఏ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే వడ్డీ కన్నా ఎక్కువే. సో, ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థలే ఎక్కువ వడ్డీ తీసుకుంటాయంటే, ఈ వడ్డీతో పోలిస్తే ఇదే ఎక్కువగా ఉంటుంది. ఇది పెన్షనర్లను నిలువున దోచుకోవడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిష్కార మార్గాలు ఏం చేయాలి? సంఘాల పాత్ర. ఈ విషయమైన సమస్యలపై తీవ్రమైన సమస్యలపై పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇది కేవలం వినతి పత్రాలతో ఆగే విషయం కాదు. రెండోది ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్యలు. న్యాయ పోరాటం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఉత్తమ మార్గం ప్రభుత్వంతో చర్చలు జరపడమే. సంఘాల నాయకులు ఈ గణాంకాలు, లాజిక్‌తో సహా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఈ అన్యాయాన్ని వివరించాలి. ప్రధాన డిమాండ్లు కమిటెడ్ వాల్యూ తగ్గించినందున దానికి అనుగుణంగా రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధీకరణతో తగ్గించాలి అనే ఒక ఏకైక డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది. ఇది వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే అంశం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి తేవాలి. ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన మరియు కాబోతున్న ఉద్యోగులకు పెన్షన్ కమ్యుటేషన్ విషయంలో తీవ్ర అప్రమత్తంగా అయితే ఉండాలి. ప్రభుత్వం మార్చిన ఒకే ఒక్క నిబంధన వల్ల వారు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలుసుకోవాలి. పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే చర్యలు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోరాటం ఈ పోరాటంలో విజయం సాధిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆలస్యంగా అయితే ఎంతో మేలు జరుగుతుందని అయితే భావిస్తున్నారు ఫ్రెండ్స్.